అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటి సమాజంలో అబలలు దేనిలోనూ తక్కువ కాదని నిరూపితమవుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురంలో ముగ్గురు మహిళలు ఫ్రెండ్స్ మొత్తం ఏదైతే కొన్ని సంవత్సరాలుగా ఒక బేకరీని నడుపుతూ, అది కూడా క్వాలిటీతో పేరు ఉన్నటువంటి బేకరీని నడుపుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా వీరు సోషల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మరోవైపు కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. ఎందుకు అసలు ఈ బేకరీ అనేది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అందులో ముఖ్యంగా దీని వెనక బిహైండ్ ఆఫ్ మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి అంశాలను కూడా వారితో మాట్లాడేందుకు ఆర్టీవీ సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మేడం గారు ఉన్నారు, ముగ్గురు మొత్తం. శిరీష మేడం నమస్తే. నమస్తే. మీ మోటో ఏంటి మేడం? మీరు బేకరీ అనేది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్థాపించారు, ఏంటి మీ మోటో ఏంటి? మోటో అంటే ఫస్ట్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ మా అమ్మగారు అండి. షీ స్టార్టెడ్ చాలా రోజుల కిందట, సంవత్సరాల కిందట బేకరీ స్టార్ట్ చేశారు. తర్వాత మేమందరం ఫ్రెండ్స్ అండి, ఫస్ట్ కిటీ ఫ్రెండ్స్ మేమందరం. వి డిసైడెడ్ అనమాట, ఊరికే ఏదో ఒక వర్క్ మనం చేయాలి అండ్ టు గివ్ సర్వీస్ టు ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్. మెయిన్ అదే మేము మా మోటో అండి. టు సర్వీస్ అనేది సో మెనీ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బయట వెళ్ళి అన్నదానము, రకరకాల సర్వీస్. బట్ మేమంటే 15 మందికి ఉపాధి కలిగించి వాళ్ళ ఫ్యామిలీస్, దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ టుడే అండి. వాళ్ళ ఆనందం చూసి ఆల్ 3 of us ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో అండి. నథింగ్ దట్ మేము ఓవర్ నైట్ ఎక్కడికో వెళ్ళిపోవాలో రీచ్ అవ్వాలి అని అందుకోసం మేము బ్రాంచెస్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు. ఒకే బ్రాంచ్ పర్ఫెక్ట్గా నడుపుదామని వీ హ్యావ్ ప్లాన్డ్ దిస్ వే అండి. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ అనంతపురం జిల్లాలో ఒక చర్చ ఏది అంటే ఇంకా స్పెషలైజేషన్ కేక్స్ అంటే ఇంకా బేకర్స్ మంత్రాకి వెళ్ళాలి అన్నట్టు. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తీసుకొని మొత్తం దాదాపు ఏంటి ఎలా చేశారు అది? ఒకటండి, బేకరీ అనేది చాలా బేకరీస్ ఉన్నాయి. బట్ మేము మా పిల్లలందరూ వెళ్ళి తినేది సిటీస్లోని. దే వాంట్ టు హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అట్లాంటివని. సో మాకేమనిపించిందంటే సిటీ లాగా మేము కూడా చిన్నగా స్టార్ట్ చేయాలి. మేబీ ఆ రీచ్కి ఇక్కడ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ వీ వాంట్ టు గివ్ ద సిటీ స్టాండర్డ్స్ కోసమని వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ అండి స్మాల్. అంటే ఒక విషయం అయితే స్ట్రైట్గా మాట్లాడుతాం. చాలా మంది అయితే మాత్రం బిజినెస్ పరంగా వెళ్తారు, కొంచెం క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది గాలికి వదిలేస్తారు, చెప్పేది అయితే చాలా ఉంటుంది. మీ మెయింటెనెన్స్ ఎలా ఉంది క్వాలిటీ విషయంలో? మీరు రాజీ పడుతున్నారు ఎక్కడ? ఫస్ట్ అండి ఫార్మోస్ట్ మేము ముగ్గురం హౌస్ వైఫ్స్. సో హౌస్ వైఫ్స్ ఏంటి, చాలా నీట్గా పెట్టుకుంటాం, వాళ్ళ పిల్లలకి నీట్గా ఇవ్వాలి చేయాలి అని మేము అనుకుంటాం. సేమ్ అదే వాట్ యూ కాల్ ఆన్ దోస్ లైన్స్. సో వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు ద సొసైటీ అండి. గివింగ్ గుడ్ హైజీన్ ఎస్పెషలీ. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలకి మేము ఎట్లాగిస్తాము ఫుడ్, అట్లాగే మేము అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది ఫుడ్ రిలేటెడ్ కాబట్టి. అండ్ ఇంకోటి దట్ ఈస్ వాట్ ఆర్ మెయిన్ థింగ్ అండి. హైజీన్ అయితే కనుక వీ 3 come in the morning. ఫస్ట్ హైజీన్, వీ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ నీట్ అండ్ క్లీన్. కొన్ని ఫ్లాస్ ఉంటాయండి, నేను కాదని చెప్పను, బట్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ వీ ట్రై టు ఓవర్కమ్ ద ఫ్లాస్. అంటే పదే నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే చిన్న పిల్లలు చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు బేకరీ ఐటమ్స్. ఇటువంటి పరిస్థితుల్లో మీ మెయింటెనెన్స్ ఎలా ఉంది? ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన ఉంది, రెగ్యులర్గా వస్తున్నారు. కాకపోతే మాత్రం అంటే నలుగురికి తెలియాలని ఉద్దేశం. మీ మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ మీ వాడే ప్రోడక్ట్స్ గురించి? వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండి. ఎవరు వాకింగ్ చేసి ఏది కావాలన్నా కూడా వీఆర్ రెడీ టు షో దెమ్ వాట్ బ్రాండ్స్ వీ యూజ్. సి ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఆల్రెడీ ద యూజింగ్ దిస్ చీజ్ ఓవర్ హియర్, అమూల్ చీజ్, అమూల్ బటర్, ఇదిగోండి అమూల్ బటర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ బ్రాండెడ్, ఇంక్లూడింగ్ ఆయిల్స్, అవన్నీ కూడా టోటల్ బ్రాండ్ అండి. అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీబడి కమ్స్ అండ్ టెల్స్ ₹1 ఎక్స్ట్రా ఉంది బేకర్స్ మంత్రాలో, బట్ స్టిల్ పర్వాలేదండి, ఎంతమందికి రీచ్ అవుతుందో రీచ్ అవ్వనీలేండి, బట్ వీ వాంట్ గివ్ ద బెస్ట్ టు ది పీపుల్. అది దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. అండ్ చిన్నపిల్లలు చాలామంది రకరకాలు అడుగుతారండి. ఈ మధ్యన న్యూట్రిషన్ వాల్యూ తోటి లాట్ ఆఫ్ పీపుల్ దేసే మైదా వద్దు, ఇట్లాంటివన్నీ వద్దు. వాళ్ళకు కూడా వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ అండి. అండ్ నాట్ ఓన్లీ ఫర్ పిల్లలు కూడా, ఈవెన్ ఫర్ డాగ్ లవర్స్ అండి. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ కమ్ అండ్ ఆస్క్డ్ us మేక్ అ కేక్ ఫర్ అవర్ డాగ్ అండి. డాగ్ అయితే కనుక ఇట్స్ నాట్, ద పప్పీస్ ఆర్ వాట్ ఎవర్ ద డాగ్, దే ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ingredients. Okay.
సో వాళ్ళకి వేరే ఇంగ్రీడియంట్స్ వాడి దట్ కేక్ వి అంటే ఆల్సో పప్పీస్ కూడా మీరు స్పెషలైజేషన్ ఎస్ అది సెపరేట్గా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఆ ఇంగ్రీడియంట్స్ వాడి వి గివ్ ద కేక్స్ టు ద డాగ్ లవర్స్ అండి ఫర్ దేర్ పప్పీస్ బర్త్డేస్ అవన్నిటికి కూడా. అండ్ చిన్నపిల్లలకు కూడా చాలామంది ఇప్పుడు రాగి మిల్లెట్స్ ఇవన్నీ కూడా చాలా లైమ్ లైట్లోకి వచ్చేసాయి. సో ఆ బేసిస్లో కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ మిల్లెట్ బేస్డ్. అండ్ రీసెంట్లీ అండి అబౌట్ 1 year back we have collaborated with Kove and it's an NGO అండి. We have given training to 120 people on millet biscuits. So that was a free training what we have done from Baker's Mantra and sponsored all the prizes and all because tarvata we had a small competition. And inkoti kuda anandi anywhere any cooking competitions also Baker's Mantra sponsors their small gifts andi. Recent ga Avopa kuda they have conducted cooking competition. Akkada kuda we have given prizes and all that for them just to give them encouragement and promote the ladies and mainly thing is our empowerment is to for the to give service to the what you call the employees. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన అంశాన్ని తీసుకొని అతను అగ్రికల్చర్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ తర్వాత ఎమ్మెల్యే వరకు ఈ ప్రాసెస్ ఏంటి, ఎన్ని కేజీల్లో చేశారు? అది ఒక 65 to 70 kgs వరకు వచ్చిందండి. ఇట్ ఈస్ వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి దే ఆస్టర్స్ టు టెల్ అస్ ద గ్రోత్ ఆయన గ్రోత్ ప్రాసెస్ని మమ్మల్ని కేక్ ప్రకారంగా డిజైన్ చేసి ఇవ్వమన్నారు. సో వాళ్ళు మేము కూర్చుని ఫస్ట్ డ్రాయింగ్ అంతా చేసి ఆయన హౌ హీ హాస్ గ్రోన్ ఫ్రమ్ అన్ ఫార్మర్ అగ్రికల్చర్ వాట్ ఎవర్ ఇస్ టు కాంట్రాక్ట్స్ టు అన్ ఎమ్మెల్యే పొజిషన్. సో అట్లా డిజైన్ చేసి వీ హ్యావ్ డన్ దట్ 65 to 70 kgs అని. అంటే ఎస్పెషల్లీ మీ ఐటమ్స్ బెంగళూరు వాళ్ళు కూడా వచ్చి స్పెషల్గా మీ దగ్గర తీసుకుంటారు అని చెప్పేసి. బికాజ్ అంటే క్వాలిటీ ఒకటి మెయింటైన్ చేస్తాము అండ్ టేస్ట్. సో ఆ రెండు ఉంటే కనుక ఎనీథింగ్ ఏదైనా కానీ ఎవరైనా కానీ వచ్చి అప్రూవ్ వచ్చారు. బెంగళూరు ఒకటే కాదండి, చాలా దగ్గరలో అవి సప్లై ఆర్ పిజ్జా బేసెస్ అండ్ బర్గర్స్. కళ్యాణ్ దుర్గం, పత్తికొండ, ఉరవకొండ, గుత్తి, గుంటకల్, పెనుగొండ ఇవన్నీకి చాలామంది కెఫేస్ ఉన్నాయి. సో అక్కడ వి గివ్ బర్గర్స్, బ్రెడ్స్, తర్వాత పిజ్జా బేసెస్ అవన్నీ కూడా ఈ 3 అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ విచ్ గో అవుట్ ఆఫ్ స్టేషన్. ఎందుకంటే అవన్నీ ఒక వారం రోజుల వరకన్నా ఉంటాయి, మిగతావన్నీ చాలా పెరిషబుల్. మేడం ఎస్పెషల్లీ మీ దగ్గరికి ఎందుకంటే కస్టమైజ్డ్ కేక్స్ అని చెప్పేసి అంటే డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి అనుకున్నది దొరుకుతుంది అనేది కూడా ఒకటి ఉంది. ఎలా మేకింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అండి వీ బిలీవ్ దట్ కస్టమర్ ఇస్ అవర్ గాడ్. సో వాళ్ళు వచ్చి ఏం అడిగినా కూడా వీ డోంట్ సే నో అండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది, ఒక్కొక్క ఐడియా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ యానివర్సరీ కేక్స్. సో ఎవ్రీ కేక్ వీ మేక్ ఇట్ వెరీ స్పెషల్ బికాస్ అది కేక్ అనేది ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఇట్ ఈస్ అ స్పెషల్ అండి. మాకైతే 10 కేకులు మేము చేస్తాము, బట్ వాళ్ళైతే కనుక అది ఒక్క కేక్ దే టేక్ బ్యాక్ హోమ్ టు మేక్ ఇట్ స్పెషల్ ఫర్ దేర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఫ్రెండ్స్. సో వీ డూ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ థింకింగ్ అండ్ థాట్స్ అండి. వీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ కేక్ అండ్ మేక్ ద కేక్స్ అండి. మేడం ఇంకొకటి, ఎందుకంటే మీరు సమ్ ఇయర్స్గా ఫ్రెండ్స్ కలిసి మెయింటైన్ చేస్తున్నటువంటి నేపథ్యం అంటే మీ మధ్య ఏదైనా గ్యాప్ కానీ ఏదైనా ప్రతి దగ్గర ఉంటాయండి, ఉండకుండా అయితే ఉండదు. ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఇట్ ఈస్ దేర్, బట్ వీ ట్రై టు బ్రిడ్జ్ దట్ గ్యాప్ అండ్ సమ్హౌ వీ ట్రై టు మూవ్ ఫార్వర్డ్ అండి. ఎందుకంటే వీఆర్ ఆల్ మేము ముగ్గురం, షీఈస్ ఝాన్సీ, తను ఉషా అండ్ ఐఎమ్ శిరీష. సో ఎక్కడైనా కానీ వీ ట్రై టు బ్రిడ్జ్ ద గ్యాప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు క్యారీ పాస్ట్ లగేజ్ ఇన్ అవర్ థాట్స్ అండ్ వీ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ డెవలప్ అవర్ బేకరీ. అవర్ మోటో ఇస్ టు బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. అట్లా డిస్ప్యూట్స్ వచ్చిందని వీ విల్ బీ వేర్ వీ ఆర్. సో టు మూవ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ టు లెట్ గో థింగ్స్ అవే అండి. అదే మేడం ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకంటే చాలా చోట్ల లేడీస్ మేము లేడీస్ ఎందుకు చేయాలి, ఏం చేయలేము, లేదంటే ఇటువంటివన్నీ చాలా వింటూ ఉంటాం సొసైటీలో. ఇటువంటి వరకు ఏం చెప్తారు? ఎందుకంటే మాకేదో గవర్నమెంట్ చేయలేదనో లేదంటే పేరెంట్స్ చేయలేదనో ఇటువంటివన్నీ వింటూ ఉంటాం. అంటే అమ్మాయి వచ్చి రోడ్డు మీద కొంచెం సక్సెస్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? సెల్ఫ్ హెల్ప్ ఇస్ ద బెస్ట్ హెల్ప్ అండి. ఎవరైతే కృషి చేసి డిటర్మినేషన్ ఒకటి దెన్ యూ ఆ సంకల్పం అంటారు చూడండి, అది చాలా దృఢంగా ఉంటే
ఏదైనా ఎవరైనా చేయగలరండి. మీరు సర్వీస్ అనేది క్రైసిస్ టైంలో కూడా మెయింటైన్ చేసినటువంటి నేపథ్యం. మరోవైపు మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే, ఎందుకంటే పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకునేటువంటి అంటే ఈ సర్వీస్ అనేది కంటిన్యూ ఉంటుందా? తప్పకుండానండి. బికాజ్ మెయిన్లీ సర్వీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సర్వీస్ లేకపోకుండా ఊరికే ఎంతని తింటాం, కొంచెమే తినగలం, అరిగించుకోలేం. మనం చేసుకొని ఒక 10 మందికి మనం చేసేలాగా ఉంటే మన లైఫ్ ఒక సార్థకం ఉంటుంది. ఇప్పుడు నాకు 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఐ ట్రై టు డూ ఆల్ ఫ్రమ్ లోకల్ అండి. బట్ బికాస్ ఆఫ్ స్కిల్ వాళ్ళకి అంత స్కిల్ లేదు వేరే ఊరి నుంచి. దట్స్ వై లోకల్ బయట వాళ్ళు అందరినీ వీ హ్యావ్ కంబైన్డ్ అండ్ మేడ్ దిస్ స్మాల్ యూనిట్. బట్ ఏంటంటే సర్వీస్ అనేదండి, సర్వీస్ ఏదో వెళ్ళి అన్నదానం అని కాదండి. ఐఎమ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ ఆఫ్ దెమ్. ఆ హ్యాపీనెస్ వాళ్ళలో చూస్తే వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఐ ఫీల్ దిస్ ఇస్ ద సర్వీస్ వాట్ వీఆర్ డూయింగ్ త్రూ బేకర్స్ మంత్ర. ఏం చెప్తారు? బేకర్స్ మంత్ర అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో 3 ఫ్రెండ్స్ మీరు అనేది సక్సెస్ఫుల్ అనే చెప్తారా? అంటే మీ మధ్య కోఆర్డినేషన్ ఎలా? ఇట్స్ వెరీ గుడ్. అట్లాంటిది ఏం లేదు. వి అడ్జస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరికి వీలున్న టైమింగ్స్ బట్టి మేము ఆ టైంలో మేము వచ్చేసి చూసుకొని వెళ్తూ ఉంటాము. సో మాకేం ప్రాబ్లం ఏం లేదు. వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్ విత్ అస్. బెటర్ ఇస్తారు సొసైటీకి. యా, డెఫినెట్లీ. కస్టమర్స్ వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి ఫలానా కేక్ ఇలా కస్టమైజ్ చేసి ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. సో మేము దాని ప్రకారంగా వాట్ వీ గెట్, కొన్ని మేము బెంగళూరు నుంచి, ఇఫ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం, మేము బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి మెటీరియల్ కానీ మేము అవన్నీ తీసుకొని వచ్చి కస్టమైజ్ చేసి ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే 3 ఫ్రెండ్స్ అనేది సక్సెస్ అని చెప్తారు. అందులో ఎస్పెషల్లీ ఎందుకంటే ఈ సర్వీస్ అనేది కూడా మీరు అలాగే మెయింటైన్ చేస్తారు రాబోయే కాలంలో కూడా. డెఫినెట్లీ అండి. వీ హ్యావ్ సెటప్ మనకి వాల్యూస్, వీ హ్యావ్ మేడ్ అవర్ ఓన్ స్టాండర్డ్స్. సో డెఫినెట్లీ విల్ ట్రై టు కీప్ ఇట్ అప్. వీ డోంట్ వాంట్ టు ఫాలో. ఓకే. అంటే వీ విల్ ఇంప్రూవ్ ఆన్ దట్, గివ్ బెటర్ సర్వీస్ and better products, cater to the local people in whatever way they want, and try to do our best in our capacity. అనంతపూర్లోని బేకర్స్ మంత్ర యజమాని 3 ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం మొత్తం ఏదైతే మాత్రం వారు క్వాలిటీ ఇస్తూనే, ఎందుకంటే చాలామంది కస్టమర్స్ మాకు ఇక్కడ మా మనసు దోచుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే బయట కూడా మా ఐటమ్స్ ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే కాలంలో ఎక్స్పాన్షన్ అనేది కాస్త పరిస్థితులను బట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని ఒకవైపు చెప్తూనే, అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం ఇక్కడ క్వాలిటీ ఎక్కడ రాజీ పడకుండా వైపు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ సోషల్ సర్వీస్ కూడా మెయింటైన్ చేస్తూ, రాబోయే కాలంలో కూడా సోషల్ సర్వీస్ అనేది ఎక్కడ విడిచిపెట్టే ప్రసక్తి ఏమి ఉండదు. ఖచ్చితంగా సోషల్ సర్వీస్ అనేది ఒక డిఫరెంట్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్వాలిటీ బేకర్స్లో మాత్రం క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి అందులో 3 మధ్య కోఆర్డినేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాటిని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.